సో ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ ఇక్కడ టీవీలో చూస్తున్న వారికి, యూట్యూబ్లో చూస్తున్న వారికి అందరికీ నా థ్యాంక్స్. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫిల్మ్, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఏ రియల్ హీరో. సో ఇలాంటి కథలు చాలా చాలా రేర్గా వస్తాయి మన ఇండస్ట్రీలో. అండ్ మెయిన్లీ దీంట్లో ఉన్న నాకు మెయిన్లీ నన్ను చాలా చాలా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వరకు ఒక్క తెలుగు సోల్జర్ మీద కూడా ఒక బయోపిక్ రాలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ బయోపిక్ ఆఫ్ ఏ తెలుగు సోల్జర్. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ తెలుగు ఫిలిం, వీఆర్ షూటింగ్ ఇట్ ఇన్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. అండ్ ఇంకా మాకు సోర్సెస్ దొరికి ఇంకా మేము పై స్థాయికి వెళ్ళగలిగితే దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్ కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాము. సో నేను యాక్చువల్లీ నా లాస్ట్ ఫిలిం సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ అప్పుడు పేరెంట్స్ని, మురళీనాయక్ గారి పేరెంట్స్ని పిలిచి వాళ్ళని సన్మానించి, సో ఫస్ట్ టైం నేను వాళ్ళతోని ప్రాపర్గా 1-to-1 ఇంటరాక్ట్ అయింది అప్పుడే. సో ఆ మూమెంట్లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు అంటే స్టేజ్ మీద నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, నాకు ఒక కైండ్ ఆఫ్ నేను తెలుసుకున్నా, అంటే మురళీనాయక్ ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు. సో అవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు ఒక నిరుపేద కుటుంబం నుంచి, అంటే మన గోరెంట్ల మండలంలో సత్యసాయి జిల్లాలోంచి ఒక నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళ పేరెంట్స్ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ కొడుకుని, ఒక్కడే కొడుకు, సో ఆయనని చదివించి ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి, మమ్మల్ని ఫ్యూచర్లో బాగా చూసుకోవాలని చెప్పేసి ఎన్నో కలలు కని, సో ఆయనని ఎంతో కష్టపడి చదివించిన తర్వాత, సో మురళి గారికి ఒక సీడ్ ఎక్కడి నుంచో ఏర్పడింది, ఆర్మీలోకి వెళ్ళాలి, ఈ దేశం కోసం సేవ చేయాలి అని. హీఈస్ జస్ట్ 22 years old. అంటే నాకంటే కూడా వయసులో చిన్నోడు, మీకంటే కూడా వయసులో చిన్నోడు, ఇక్కడ ఉన్న చాలామంది కంటే వయసులో చిన్నోడు. ఇప్పుడు ఒక యంగ్స్టర్స్ మనం ఇప్పుడు చూస్తుంటే అందరూ వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ కోసము లేకుంటే ఏదో ఒకటి సాధించాలి కెరియర్లో అని వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారే తప్ప వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ కంట్రీ. అండ్ అట్లా ఉన్న ప్రతి ఒక్క పర్సన్, దే ఆర్ ద రియల్ హీరోస్. సో వాళ్ళు అక్కడ బార్డర్లో ఫైట్ చేయడం వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి మనం ఇక్కడ ఇలా ఇంత సంతోషంగా, ఇంత హ్యాపీగా మన ఫ్యామిలీస్తోని మనము మన గుండెల మీద చేయబెట్టుకొని మనం బ్రతకగలుగుతున్నామంటే అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ కారణం దానికి. సో ఈ ఫిలిం ఇట్స్ నాట్ జస్ట్ మురళీనాయక్ గారి స్టోరీ ఒక్కటే కాదు. ఈ ఫిలిం త్రూ మేము ఒక మెయిన్ పాయింట్ ఏం టచ్ చేద్దాం అనుకున్నామంటే, ప్రతి ఒక్క యంగ్స్టర్, చూసే ప్రతి ఒక్క యంగ్స్టర్ అసలు దేశం అంటే ఏంటి, దేశభక్తి ఎందుకు ఇంపార్టెంట్. బికాజ్ వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్. సో ఇన్ని వందల కోట్ల జనాభాని కాపాడుతున్న ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీరు జస్ట్ ఊహించుకోండి. ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్, ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఆర్మీ టు ఫైట్ విత్. అండ్ మెయిన్లీ మన మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ట్లో చూసుకుంటే యూరీ ఆపరేషన్ కానీ, లేకుంటే ఆపరేషన్ సింధూర్ కానీ, సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ మైల్ స్టోన్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఎట్ ద సేమ్ టైం మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్, మన మీద చెయ్యేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేసిన ఒక సంఘటన. అలాంటి సంఘటనలో ఫైట్ చేస్తూ వీరమరణం చెందిన పర్సన్ మన తెలుగు పర్సన్ అయి ఉండడం, ఒక 22-year-old గై అయి ఉండడం. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఇలాంటి స్టోరీ కదరా మనం చెప్పాల్సింది. సో రెగ్యులర్గా ఫిక్షనల్ సబ్జెక్ట్స్ డైలీ, అంటే నేను కూడా నా ఫర్దర్ సబ్జెక్ట్స్, అంటే నేను చెప్తున్నా, నాకు ఇంకో 25 ఏళ్ళు నేను ఈ ఇండస్ట్రీలో ఉండి నేను సినిమాలు తీసినా ఇంత గొప్ప సబ్జెక్ట్ నాకు వస్తుందని నేను అనుకోవట్లేదు. సో అంత పవర్ ఉన్న సబ్జెక్ట్ డెఫినెట్లీ ఇది జనాల్లోకి తీసుకువెళ్ళాలి అన్న ఒక సీడ్ నాకు స్టార్ట్ అయిన తర్వాత, వాళ్ళ పేరెంట్స్ని కలిసి నేను ఇది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు వితిన్ వన్ మూమెంట్ ఏం ఆలోచించకుండా, ఖచ్చితంగా మీరు చేయండి, మాకు ఎలాంటి డబ్బాస లేదు, మీరు నా కొడుకుని ఉన్నట్టుగా మీరు ఈ దేశానికి పరిచయం చేయాలి. ఈ దేశానికి తెలిసింది 1%. ఆయన ఆ ఒక్క ఈవెంట్ మాత్రమే తెలుసు మురళీనాయక్ లైఫ్లో. ఈ దేశానికి ఆయన జీవితంలో చాలా ఉంది అని చెప్పేసి ఆయన కథ మాకు చెప్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదన్నమాట. సో అలాంటి గ్రేట్ స్టోరీని మేము ప్రజెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో దానికి మీ ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ కావాలి మాకు, ప్రతి ఒక్క మీడియా పర్సన్ సపోర్ట్, ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రాలు, మన ఇండియా వైడ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మాకు ఈ మూవీకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ ఫిక్షనల్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ సబ్జెక్ట్, హీఈస్ ద రియల్ హీరో. సో మురళీనాయక్ లాంటి సబ్జెక్ట్
మేము తీసుకొని ఇక్కడికి వచ్చి లైక్ ఇది జరగడానికి కారణం, మెయిన్ కారణం సురేష్ బాబు గారు. సో ఆయన లైక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఐటీ సెక్టర్లో లైక్ ఎంతో ఎంతో లైక్ ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు యూజువల్లీ బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటారు, లైక్ డబ్బు సంపాదించుకుందాం, లేకుంటే జస్ట్ మనీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎదుగుదామని అనుకుంటూ ఉంటారు. కానీ అన్న ఆలోచన నాకు నచ్చింది. అంటే దేశం కోసం పోరాడిన ఒక వ్యక్తి, ఇప్పుడు నేను ఈ వయసులో వెళ్ళి నేను బార్డర్లో నన్ను తీసుకోరు, నేను ఫైట్ చేయలేను. కానీ అలాంటి వ్యక్తి, ఒక ఫైట్ చేసిన వ్యక్తి గురించి నేను ఈ దేశానికి పరిచయం చేయగలుగుతా. సో నా దగ్గర ఉన్న రిసోర్సెస్ మీరు వాడుకోండి, అసలు డబ్బు గురించి వెనకాడకండి, దిస్ హ్యాస్ టు బి ఏ పాన్ ఇండియన్ ఫిలిం అని చెప్పేసి మాతో నిలబడి, అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఈవెంట్ అన్న లాంచ్ ఈవెంట్ ఇట్లా అనుకుంటున్నాము అంటే ఎక్కడైనా చిన్న ప్లేస్లో ఎక్కడైనా చేద్దామంటే, వద్దు తమ్ముడు, మురళీ నాయక్ ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్, నువ్వు చిన్న అనే మాట అసలు మన డిక్షనరీ నుంచి తీసేసి, దిస్ ఈజ్ ఎ బిగ్ ఫిలిం, దిస్ ఈజ్ ఎ గ్రాండ్ ఫిలిం. అండ్ ఇప్పుడు నాలాంటి ఒక లైక్ అప్కమింగ్ యాక్టర్కి ఇలాంటి ఒక సబ్జెక్ట్ని నమ్మి సో ఇంత ముందుకు వచ్చి, తమ్ముడు నువ్వు ఎగ్జాక్ట్లీ నాకు చాలా నచ్చినవు, నువ్వు సోలో బాయ్ ట్రైలర్లో అని చెప్పు, నువ్వు మురళీ నాయక్ గారి పేరెంట్స్ని పిలిచి ఫెలిసిటేట్ చేయడం నాకు నచ్చింది, నువ్వు వాళ్ళతోనున్న క్లోజ్నెస్ నాకు నచ్చింది, నీలో వాళ్ళ కొడుకుని చూసుకుంటుండ్రు, సో నిన్నే నేను మురళీ నాయక్గా ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. సో డెఫినెట్లీ నువ్వు ఎలాంటి ఖర్చుకు వెనకాడకు, నువ్వు ఎలాంటి రిసోర్సెస్ తీసుకురావాలో చెప్పు, ఎలాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ని తీసుకురావాలో చెప్పు, నువ్వు ఎలాంటి యాక్టర్స్ని తీసుకురావాలో చెప్పు, నేను తీసుకొచ్చి నీ ముందు పెడతా. సో మనం డెఫినెట్లీ ఒక ఎక్స్ట్రాడినరీ పాన్ ఇండియన్ ఫిలిం చేద్దామని చెప్పేసి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు ఫస్ట్లీ థ్యాంక్స్ లాట్ అన్న. అండ్ మెయిన్లీ మురళీ నాయక్ గారి పేరెంట్స్, ఎందుకంటే ఒక్కడే కొడుకు అయ్యుండి ఆయనని కోల్పోయిన తర్వాత చాలా బాధపడ్డారు. నేను చూసిన వాళ్ళు ఎంత బాధని, ఎంత నరకయాతన అనుభవించిండ్రంటే, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, దాని తర్వాత మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎంతో చేదోడు వాదోడుగా ఆయనతో నిలబడి, వీళ్ళతో నిలబడి సో వాళ్ళని ఆదుకున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లాట్. ఎందుకంటే లైక్ ఇలాంటి టైంలోనే మనం వీళ్ళతో నిలబడాలి అని చెప్పేసి లైక్ వాళ్ళు ప్రపంచానికి చెప్పాలని చెప్పేసి అనుకున్నారు. అండ్ నాలాంటి ఎంతోమంది ముందుకొచ్చి లైక్ వాళ్ళకి సహాయం చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిలిం, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిలిం, దిస్ ఈజ్ అన్ ఎమోషన్ దట్ నేషన్ నీడ్స్ టు నో, దిస్ ఈజ్ అన్ ఎమోషన్ దట్ నేషన్ నీడ్స్ టు బీ ప్రౌడ్ ఆఫ్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిలిం, దిస్ ఈజ్ అవర్ ఇండియన్ ఎమోషన్. సో మన మదర్ ఇండియా కోసం, మన దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న ప్రతి ఒక్క జవాన్, ప్రతి ఒక్క సోల్జర్, ప్రతి ఒక్క ఆర్మీ పర్సనల్, ఎయిర్ ఫోర్స్ పర్సన్, ఎవ్రీ పర్సన్, ఒక డ్యూటీ ఈజ్ ది అట్మోస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి, వాళ్ళు అన్నీ వదిలేసి అక్కడ కష్టపడుతున్నారంటే వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి సార్. సో దే ఆర్ ద రియల్ హీరోస్. అదొక్కటే మేము ఈ మూవీ త్రూ కన్వే చేయాలని అనుకుంటున్నాము. అండ్ నాట్ జస్ట్ ఎమోషన్, నాట్ జస్ట్ లైక్ ఏ మెసేజ్, ఆయన లైఫ్లో చాలా డ్రామా ఉంది. అండ్ ఎందుకంటే ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఆర్క్ ఉంది. ఒక నార్మల్ పర్సన్, అంటే ఎవ్వరికీ తెలియని ఒక పర్సన్ ఇప్పుడు మన దేశవ్యాప్తంగా ఏ వ్యక్తిని అడిగినా, మురళీ నాయక్ మొన్న ఆపరేషన్ సింధూర్లో లైక్ ఆయన వీరమరణం చెందిండు, ఆయన గురించి మీకు తెలుసా అంటే ప్రతి ఒక్క వ్యక్తి తెలుసనే చెప్తాడు సార్. ఎందుకంటే అది ఆయన సంపాదించుకున్న రెస్పెక్ట్. ఇప్పుడు మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, మనం పుట్టేటప్పుడు ఏం తీసుకొని పుట్టంరా, పోయేటప్పుడు మనం ప్రజల ప్రేమను తీసుకొని పోతాము అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ లైఫ్. మనం సంపాదించిన డబ్బు కానీ, మనం సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ ఏది మనతో తీసుకెళ్ళలేం, కానీ జనాల ప్రేమను మాత్రం మనం తీసుకెళ్తాం. అండ్ ఆయన లైక్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గర్వించే ఒక పని చేసిండు. అండ్ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రేమని సంపాదించుకున్నాడు. సో అలాంటి క్యారెక్టర్ నేను చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ ఆనర్డ్ అండ్ ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. అండ్ నేను డెఫినెట్లీ మీకు మాటిస్తున్నా, ఐ విల్ లివ్ అప్ టు ఇట్. అండ్ మీకు ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రాడినరీ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇవ్వబోతున్నాం మేము.